శివకేశవ అభేదం శివుడు మరియు విష్ణువు మధ్య సంబంధం హిందూ ధర్మంలో త్రిమూర్తులలో శివుడు అంటే లయకారుడు మరియు విష్ణువు అంటే స్థితికారుడు అత్యంత ప్రధానమైన దైవాలు. వీరిద్దరి మధ్య గల సంబంధం కేవలం స్నేహం మాత్రమే కాదు, వారిద్దరూ ఒకే పరమాత్మ యొక్క రెండు వేరువేరు రూపాలని పురాణాలు ఘోషిస్తున్నాయి. దీనినే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని వేదాలు వర్ణించాయి. 1. హరిహర తత్వం, హరిహర కాన్సెప్ట్. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. వీరిద్దరి కలయికనే హరిహర రూపం అంటారు. ఒకే శరీరంలో సగం భాగం విష్ణువు, మరో సగం భాగం శివుడు ఉండటం ద్వారా దైవం ఒక్కటే కాని పనులు వేరని మనకు తెలుస్తుంది. శైవ వైష్ణవ భేదాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ రూపం ఉద్భవించింది. 2. పరస్పర గౌరవం మరియు భక్తి. పురాణాల ప్రకారం శివుడు మరియు విష్ణువు ఒకరినొకరు అత్యంత భక్తితో ఆరాధించుకుంటారు. రామాయణంలో శ్రీరాముడు అంటే విష్ణువు అవతారం రావణ సంహారానికి ముందు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. శివుడు శ్రీరాముడిని తన ఆరాధ్య దైవంగా భావిస్తాడు. శివపురాణంలో శివుడెప్పుడూ విష్ణువు యొక్క రామనామాన్ని జపిస్తూ ధ్యానంలో ఉంటాడని చెబుతారు. మహాభారతంలో కృష్ణుడు అంటే విష్ణువు ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకొని శివుడిని ప్రసన్నం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మోహిని అవతారానికి శివుడికి కలిగిన తేజస్సు నుండే అయ్యప్పస్వామి జన్మించారు, అంటే హరిహర సుతుడు జన్మించారు. ఇది శివవిష్ణువుల శక్తి సంగమానికి ఒక గొప్ప ఉదాహరణ. 4. క్షీరసాగర మథనం సమయంలో హాలాహలం పుట్టినప్పుడు లోకాలను రక్షించడానికి శివుడు దాన్ని తాగాడు అని కొన్ని కథలు చెబుతాయి. అలాగే విష్ణువు అమృతాన్ని పంచడానికి మోహినిగా మారినప్పుడు శివుడు ఆ రూపానికి ముగ్ధుడయ్యాడు. 5. ఆధ్యాత్మిక అర్థం. ఆధ్యాత్మికంగా చూస్తే విష్ణువు అంటే స్థితి, సంసారంలో ఉంటూ ధర్మాన్ని రక్షించడం, పాలించడం విష్ణువు లక్షణం. శివుడు అంటే లయం, వైరాగ్యం, జ్ఞానం మరియు అంతిమ ముక్తి శివుని లక్షణం. ఒక మనిషి జీవించడానికి విష్ణువు ఇచ్చే స్థితి అంటే జీవనోపాధి కావాలి, అలాగే అంతిమంగా మోక్షం పొందడానికి శివుడిచ్చే జ్ఞానం కావాలి. అందుకే వీరిద్దరూ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు వంటివారు. ముగింపు: భేదం లేదు, భావం ఒక్కటే. శివుడు లేనిదే విష్ణువు లేడు, విష్ణువు లేనిదే శివుడు లేడు. అందుకే మన పెద్దలు శివకేశవ అభేదం అని చెప్పారు. ఈ ఇద్దరు దైవాలను సమానంగా గౌరవించడం వల్ల మనస్సులో ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి.